తెలంగాణకి అతిపెద్ద విపత్తు కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ రాష్ట్ర సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒడ్లు కొనలేని చేతగానితనంలో సీఎం ఉన్నారన్నారు. మోదీని తిట్టి రాహుల్ గాంధీ మెప్పు పొందాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్లో మోదీని తిడుతున్నారన్నారు. దేశాన్ని సైన్యాన్ని అవమానించేలా రేవంత్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ను రేవంత్ రాహుల్ గాంధీ ప్రేమిస్తున్నారన్నారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ పరువు బజారుకి ఇడ్చారని నిప్పులు చెరిగారు. మిస్ ఇంగ్లాండ్ ఏడుస్తూ వైదొలిగిందన్నారు. చౌమల్లా ప్యాలెస్లో ఏం జరిగిందో ప్రభుత్వం చెప్పలేదని కాసం వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ యువ నాయకుల చిల్లర చేష్టలతో మిస్ ఇంగ్లాండ్ వైదొలిగిందన్నారు. ఒకరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండగా మరొకరు కార్పొరేషన్ ఉప చైర్మన్గా ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. అరే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అక్కడ కూడా చూపించాల్సినటువంటి ఫ్రస్ట్రేషన్ మోడీ గారి మీద తెలంగాణ ప్రజల మీద చూపిస్తా ఉంటారు. మాకు అనిపిస్తుంది రోజుకో విమర్శ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారి ముఖం చూస్తే అపరిచితుడుగా అనిపిస్తా ఉంటాం. అంతకంటే ఎక్కువ కూడా నటిస్తేనేమో రేపటి కాలంలో అనిపిస్తా ఉంటుంది. పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా నాయకులందరూ చెప్తా ఉంటే వాళ్ళ సైన్యాధ్యక్షుడికి మునీర్ కు చెప్తా ఉంటే వీళ్ళకి మాత్రం అర్థమైతలేదు. ప్రపంచమంతా విస్తుపోతుంటే వీళ్ళకి అర్థమైతలేదు. కాంగ్రెస్ పార్టీకి భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసి ఎలాంటి అద్భుతాలు సృష్టించిందో ప్రపంచం అంతా కూడా గుర్తెరిగింది. ప్రపంచం అంతా శ్లాఘిస్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ విషయం కనబడతలేదు. రాష్ట్రంలో ఒక్క సమస్యను కూడా అబద్ధపు హామీలు ఇచ్చేసి అసమర్థంగా గద్దమ్మ లెక్క పరిపాలిస్తూ దొంగ హామీలతో గద్దెనెక్కినటువంటి రోత ముఖ్యమంత్రి వల్ల నున్నంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంతకంటే హీనంగా ఎవరు మనకు కనిపిస్తలేరు. ఈ రకంగా నోరు పదుపులు ఎక్కుంటా ఇష్టానుసారంగా మాట్లాడుతూ తెలంగాణ పరువుని దేశ పరువుని బజారుకి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి ఈవెంట్ కు తెరలేపిండ్రు. అవి అందాల పోటీలు. అక్కడ కూడా మిస్ వరల్డ్ పోటీలలో కూడా తెలంగాణ పరువును బజారుకి ఇచ్చిండ్రు. స్వయాన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ పాపం ఏడుస్తూ వైదొలగడం ఏదైతుందో మన పరువుని ఎంత దిగదార్చిందో దీనివల్ల అర్థమవుతుంది. చౌమల్లా ప్యాలెస్ లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేయకపోవడం ఏదైతుందో ఆధార్ లేని వాస్తవ దూరమైనటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ తన యొక్క ఉనికిని కాపాడుకోసం ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ